ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారి ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని కూర్చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనిను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క జననములో ముగ్గురు వ్యక్తులు కీలకంగా కనబడుతున్నారు. హల్లెలూయా. ఒకడు మరియా, ఒకడు మరియా, రెండు యోసేపు. ఈ ఇద్దరు వ్యక్తులు ఆ శ్రమను, ఆ నిందను, ఆ అవమానమును భరించుటకు ఇష్టపడ్డారు కనుకే యేసు ప్రభు ఈ లోకములోనికి రావడానికి మార్గము సులువైంది. హల్లెలూయా. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏ ఒక్కరూ సమ్మతించకపోయినా, అంగీకరించకపోయినా యేసు ప్రభు యొక్క జననము గురించి ఇబ్బంది. చూడండి, లేఖనాలు చెప్పబడిన విధంగా కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడిన. ప్రవక్తలు ప్రవచించిన దానిని బట్టే ఈ లోకానికి ప్రభు దేవుని యొక్క అనాది ప్రణాళిక చొప్పున వచ్చాడు. కానీ అపవాది దానిని చెరగొడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. అక్కడ కూడా చేశాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జన్మించిన తర్వాత పసికందులను చంపాలని చూశాడు రాజు. కానీ దూత వచ్చి ఆ అపాయం నుంచి తప్పించింది. గమనించండి, ఈ దినాల్లాగా లేవు. ఆ దినాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఈ రోజుల్లా కాదు ఆ రోజులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్న దినాలవి. ఏ ఒక్క తప్పు జరిగినా రాళ్లతో కొట్టి చంపివేస్తారు ఆ దినాల్లో. అటువంటి పరిస్థితుల్లో ప్రభునందులారా, మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినది అని చెప్తున్నాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒక్కొక్క స్వార్థం ఉంటుంది. ఇది ఎలా నాకు సంభవించును, ఇది ఎలా జరుగుతుంది అంటుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరియా ప్రభువుని గర్భము ధరించుటకు ఆమె ఏపడింది తెలుసా? ఇష్టపడింది. హల్లెలూయా. ఆమె ఇష్టపడింది కనుకే దేవుని కార్యము అక్కడ జరిగింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడి మారు మనసు పొందిన మనము గర్భము ధరించుటకు ఇష్టపడుతున్నామా? అదేంటి దానికి దీనికి లింక్ ఏంటి అసలు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరధారిగా మరియా గర్భము ధరించుటకు ఆమె శ్రమైన, నిందైన, అవమానమైన, కష్టమైన, చావుకు తెగించింది.
పిల్లరా తెగించి ప్రభువుని గర్భము ధరించుటకు ఇష్టపడింది. హల్లెలూయా. రక్షించబడిన మనము ఆత్మీయముగా అనేక ఆత్మలు కనవలసిన మనము ఏ ఒక్కరినైనా గర్భము ధరించడానికి ఇష్టపడుతున్నామా? ఒక జనాంగమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ప్రభువుని ఈ లోకములోకి తీసుకొస్తానికి ప్రధాన పాత్ర పోషించింది. హల్లెలూయా. నిందిస్తారని తెలుసు, అవమానిస్తారని తెలుసు, హేళన చేస్తారని తెలుసు. యోసేపుతో దేవుడు దూత మాట్లాడని చెప్పిందా? అయ్యా నాకు చెప్పడం కాదు, నాకు ప్రదానం చేయబడ్డాడు, ఆయనకి వెళ్ళి చెప్పని చెప్పిందా? చెప్పలా. అసలు చూడండి, ఆలోచించండి. ఆమె అయ్యా ఇప్పుడు నేను గర్భం ధరిస్తే నన్ను చంపేస్తారు, నన్ను అవమానపరుస్తారు, హేళన చేస్తారు, కనుక నువ్వు దేవుడే కదా ఇది చేసింది, నువ్వు వెళ్ళి ఏమని చెప్పాలి, యేసేపుకి చెప్పు అని అడిగిందా? మనం అయితే ఏమడుగుతాం? మనం ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండాలని చూస్తాం. సేఫ్గా ఉండాలి. అయ్యా మంచిదే, నాకు దేవుడు గర్భం తెరిచాడు, మంచిదే, పరిశుద్ధాత్మ మంచిదే, నాకు తెలిసి ఇదన్నిటి గురించి. కానీ చిన్న సేవతో వెళ్ళి యేసేపుతో మాట్లాడు, మరి ఆయన ఒప్పుకుంటేనే కదా అని అడిగిందా? అడగలా. ఇవాళ మనం ఆత్మను రక్షించాలన్నా, ఒక ఆత్మను గర్భము ధరించాలన్నా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడేయాలి. నాకు ఆటంకం వాళ్ళే, లేకపోతే సేవలు ఎవరు తీసేస్తా, అసలు లేకపోతే అసలు ప్రార్థన అని చేస్తాను తెలుసా? నాకు ఎంతో ఆశ ఉంది దేవుడు పని చేయాలి, కాకపోతే పలానా వాళ్ళు అంటాం, మాట్లాడా వాళ్ళతో మాట్లాడా, వాళ్ళు తీసేయి, వాళ్ళ ఆటంకాలు తొలగించు అని ప్రార్థన చేస్తా ఉంటాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియా ఎవరితోనూ మాట్లాడమని దూతకి చెప్పలా, దేవునికి చెప్పలా. దేవుడు ఆమెకు అనుగ్రహించిన ధన్యత ఆమె స్వీకరించడానికి ఇష్టపడింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మాట్లాడాల. ఇవాళ మనం ఏదన్నా ఒక పని దేవుని నిమిత్తం చేయాలంటే, ఇవాళ ఏదైనా ఒక పని దేవుని నిమిత్తం మనం సహించాలనుకుంటే దానికి 100 ప్రశ్నలు. సపోజ్ దేవుడు సేవకు రమ్మన్నాడు అనుకో, ఏమంటాం? నేను అడిగినోడిని, అందుకని చెప్తున్నా. అయ్యా రమ్మంటున్నావు, తిండెట్ట, పోషణెట్ట, ఇల్లెట్ట, పిల్లలెట్ట, నా హోదా ఇస్తావా, నన్ను ఆశీర్వదిస్తావా, ఎంత చర్చ ఇస్తావు, ఎంతమంది జనాలను ఇస్తావు, కారు ఇస్తావా, ఇల్లు ఇస్తావా, అది ఇస్తావా, ఇది ఇస్తావా, ప్రశ్నలు వేస్తావు. దేవుని బిడ్డలారా, మరియా దూత చెప్పిన మాటకి ఎదురు చెప్పాల. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమె సమ్మతించింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇస్తున్న ధన్యత, దేవుడు నీకు ఇస్తున్న వాక్యాన్ని నువ్వు సమ్మతిస్తున్నావా? ఇది ఎలా జరిగింది, ఇలా అయితే నేను ఇబ్బంది పడతా, అలా అయితే నాకు కష్టాలు వస్తాయి, ఇలా అయితే నాకు సమస్యలు వస్తాయి, ఇలా అయితే నేను చేయను, ఇలా అయితే దేవుని పనికి రాను, ఇలా అయితే నేను ఆత్మలు కనలేను, ఇలా అయితే నేను దేవుని కొరకు నిలబడలేను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా మరియకు గర్భము తెరిచిన దేవుడికి తెలీదా? మరి చంపేస్తారేమో, మరి కొట్టేస్తారేమో, నిందిస్తారేమో, అవమానపరుస్తారేమో. దేవుడికి సమస్తము తెలుసు. హల్లెలూయా. మరి మన నమ్మకం ఏంటి తెలుసా? ఇది పరిశుద్ధాత్మ దేవుని వలన జరుగు కార్యం కనుక నాకు ఎటువంటి సమస్య ఉండదు అని నమ్మింది. హల్లెలూయా. ఆమె సమ్మతించింది. దేవుణ్ణి గర్భము ధరించుటకు ఆమె ఏం చేసింది సార్? సమ్మతించి
ప్రభువులారా, ఆత్మీయముగా ఒక్క ఆత్మనైనా కనడానికి నువ్వు సమ్మతిస్తున్నావా? ఒక్కరినైనా రక్షించడానికి మీరు క్రీస్తు స్వారూప్యము ఏర్పడే వరకు నాకు ఏం కలుగుతుందన్నాడు పౌలు? ప్రసవ వేదన కలుగుతుందన్నాడు. హల్లెలూయా. దేవుడిలో ఒక వ్యక్తి రక్షించబడి నిలబడే వరకు ఆ వ్యక్తిని నడిపించిన వారికి ఏముండాలి తెలుసా? ప్రసవ వేదన ఉండాలి. ప్రసవ వేదన ఉండాలి. మా అబ్బాయి రక్షించబడ్డాడు, మా భర్త రక్షించబడ్డాడు, మా కుటుంబస్తులు రక్షించబడ్డారు, అయిపోయి క్లోజ్, మాకే సంబంధం లేదు. కాదు, పౌలు అంటున్నాడు, అతడు రూపాంతరము క్రీస్తు స్వారూప్యము అతనిలో ఏర్పడే వరకు పౌలుకి ఏం కలుగుతుంది తెలుసా? ప్రసవ వేదన కలుగుతుందంట, వేదన కలుగుతుందంట. తప్పిపోతాడేమో, నిలబడాలి, నిలబెట్టాలి, పరామర్శించాలి, ప్రార్థన చేయాలి, వారి కొరకు పొట్టగట్టుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ప్రసవ వేదన అక్కడ శరీరధారిగా యేసు ప్రభువును గర్భము ధరించిన మరియకు ఉంది. ప్రభువులారా, ఆత్మీయముగా ప్రభువుతో వివాహము చేయబడి అనేక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించవలసిన మరియలాగా మనము కూడా ఉన్నాము. హల్లెలూయా. మనం ఇక్కడ అనుకోవచ్చు, మగోళ్ళు ఆడోళ్ళు కదా, మాకేం పని? ఈ వాక్యం ఆడవాళ్ళకి కాదు, ఆడైనా మగైనా మనందరము ఏమైనా తెలుసా? వధువు సంఘమై ఉన్నాము. హల్లెలూయా. సంఘమై ఉన్నాం. అక్కడ శరీరధారిగా ధరించింది, ఇక్కడ ఆత్మీయంగా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ప్రతి వారు ఒక ఆత్మను ప్రభు యొద్ద కనవలసిన వారమే ఉన్నాం. అట్లాగా కనని ఎడల మనల్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు? గొడ్రాలు అంటారు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నాం మనం, ఎంతమంది గొడ్రాలు ఉన్నాం? శరీరధారిగా కాదు నేను చెప్పేది, ఆత్మీయముగా గొడ్రాలు వలె మనం ఉన్నట్లయితే దేవుడు పెట్టారా. ఎందుకు మనం గొడ్రాలుగా ఉన్నామంటే చాలా కారణాలు చెప్తాం. మనం నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఎంతో చేయాలని ఉందండి, ఎంతో తిరగాలని ఉందండి, ఎంతో చేయాలి, ఎంతో నిలబడాలని ఉంది, కానీ నాకు కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, సమస్యలు, శోధనలు నన్ను కొంగదీస్తున్నాయని అనే మాట మనం ప్రభువు చెప్తూ ఉంటాం. కానీ దేవుడు బిడ్డ శరీరధారిగా ఉన్న మరి అని చెప్పలా, ఆత్మీయంగా మనం ఎదుర్కోలేమా? హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుని నిమిత్తము మరి నింద అనుభవించుటకు, మరణము పొందుటకు కూడా సిద్ధపడింది. హల్లెలూయా. మనము దేవుని నిమిత్తం దేనికి సిద్ధంగా ఉన్నాం? మనకు కష్టం రానంతసేపు భక్తి, సమస్య రానంతసేపు ప్రార్థన, ఏదైనా ఇబ్బంది కలిగితే ఏది పక్కన పెట్టేస్తాం. దేవుడే చేయకపోతే నేను ఏం చేయనయ్యా, దేవుడే నా బాధలు తీసేయకపోతే ఇంకెవరు తీసేస్తారయ్యా, దేవుడు నిలబెట్టకపోతే నేను నిలబడగలనయ్యా. గమనించండి, మరి ఆ రీతిగా ఎక్కడ మాట్లాడినట్లు కనపడుతుంది. ఎప్పుడైతే మరియ సమ్మతించిందో దేవుడు యేసుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని ఆత్మల కనే విషయంలో నువ్వు ఎప్పుడైతే సమ్మతిస్తావో నీ ఆటంకాల విషయంలో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు కలగ చేసుకుంటాడు. మనం ఎప్పుడైతే దేవుని విషయంలో, ఆత్మల కనే విషయంలో, దేవుని పని విషయంలో మనం సమ్మతించనంత కాలము దేవుడు బిడ్డలారా మనము ప్రసవ వేదన అనుభవించలేము, బిడ్డల్ని కనలేము. దేవుడు బిడ్డలారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో రక్షించబడిన నీవు నేను అనేక ఆత్మలో కనే తల్లిగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యం తెలుసా? మనం అనేక ఆత్మలు కనే వారముగా ఉండాలని దేవుడు ఆశ. మన ఆశ ఏంటి తెలుసా? మనకి ఉంది, కాకపోతే పరిస్థితులు అనుకూలించాలి. దేవుడు బిడ్డలారా, మరి ఆ పరిస్థితి లెక్క చూడలేదు.
నింద లెక్క చూడలేదు, అవమానాలు లెక్క చూడలేదు. దేవుడిచ్చిన గర్భము ఎలా నిర్ణయించుకుంది తెలుసా? ఇది ధన్యత అని నిర్ణయించుకుంది. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యము అనుకుంది. అందుకనే చెప్తాడు, స్త్రీలలో నువ్వేమవుతావు? ధన్యురాలు అనబడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా అనేక మంది బిడ్డల కన్నా నీవు నేను కూడా ఈ లోకంలో అనేక ప్రజల ముందు ధన్యులు అని చెప్పబడతాం. హల్లెలూయా. ఏమేమి ఆత్మీయ తల్లి, ఏమేమి ఆత్మీయ తండ్రి. అదేంటి మీ నాన్న ఇల్లు కాదు కదా? కాదు. ఆ శరీరధారి నాన్న వేరు, ఈ శరీరధారి ఈ ఆత్మీయ తండ్రి వేరు. ఆ తల్లి వేరు, ఈ తల్లి వేరు. ప్రభుత్వారా, నువ్వు శరీరధారిగా తల్లివి తండ్రిగా అయ్యవచ్చు, కానీ ఆత్మీయంగా తల్లివి తండ్రివి అయ్యవా? అవ్వకపోతే ఈ క్రిస్మస్ దినాన్నైనా నువ్వు గర్భము ధరించు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినమునైనా ఆ మరియ ఎలాగ గర్భము ధరించి 9 నెలలు మోసి ఎన్నో శ్రమలు, నిందలు, అవమానములు భరించి ఈ లోకములకు రక్షకుడు రావటానికి కారణముగా మార్చబడింది. హల్లెలూయా. నీవు నేను దేవుని పని విషయంలో, దేవుని విషయంలో గర్భము ధరించి ఆత్మలో కనే తల్లిగా తండ్రిగా దేవుడు మనల్ని చేయాలని ఆశపడుతున్నాడు. కానీ అక్కడ మరియ సమ్మతించినట్లు ఇక్కడ నీవు నేను దేవుని పట్ల సమ్మతి కలిగిన మనస్సు లేకపోవటం వల్ల మనం గుడ్రాలుగా మిగిలిపోతాం. దేవుడు పెట్టారా, ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసి ప్రభు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, లోకానికి వచ్చాడు, మన పాపాలు తీయడానికి వచ్చాడు, అదంతా వెరీ గుడ్. కానీ నువ్వెందుకు వచ్చావు ఈ లోకానికి? నువ్వెందుకు పుట్టావు? ఎక్కడ? శరీరధారిగా నేను చెప్పలా, ఆత్మీయంగా నువ్వు క్రీస్తునందు ఉన్న నూతన సృష్టి, పాతవి గతించను, కొత్త జన్మ ఎత్తావు, రక్షించబడ్డావు, నూతనముగా పుట్టావు, ఆత్మీయంగా పుట్టావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ గుడ్రాలులాగే ఉండిపోతాం. గుడ్రాలు జీవితమే గడుపుతున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు జరుపుకుంటున్నావు. కానీ వాటిలో ఉన్న సంతోషము, ఆనందము మన హృదయాల్లో లేదు. ఎప్పుడు క్రిస్మస్ సంతోషము మన హృదయంలో ఉంటుంది తెలుసా? ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే పరలోకములో గొప్ప బిందు. హల్లెలూయా. క్రీస్తు ఏ ఒక్క హృదయంలో, ఏ ఒక్క పాపి హృదయంలో అయినా జన్మిస్తే ఆ రోజే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. కేకులు కోసుకొని, భోజనాలు పెట్టుకొని, మంచి బట్టలు కొడుకొని, కట్టుకొని తిరిగితే వల్ల ఎటువంటి సంతోషము నీకు ఉండొచ్చాము, కానీ ఎవరికి లేదు తెలుసా? ఎవరికి లేదు? దేవుడికి లేదు. దేవుడు ఎప్పుడైతే నిజంగా సంతోషిస్తాడో తెలుసా? నీవు నేను గర్భము ధరించి ఆత్మలో కలిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. అదంత ఈజీ పనేం కాదు. అక్కడ మరి ఈజీగా ఏం కనేలా. దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రాణానికి తెగించి నిందలకు, అవమానాలకు, హేళనకు ఎదురు నిలబడింది. సహాయముగా యేసేపుతో దేవుడు తోడుగా ఉంచాడు. హల్లెలూయా. నీవు నిలబడినప్పుడు, నీవు ఆత్మల కంటానికి సిద్ధపడినప్పుడు ఎవరో ఒకరిని దేవుడు నీ కొరకు సమ్మతించే వ్యక్తిని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఎవరో ఒకరు నీకు తోడుగా నిలబడతాడు, ఎవరో ఒకరు నీ పక్షాన్ని నిలబడతారు. మరియ గర్భవతి అయినప్పుడు యేసేపు ఏమై ఉన్నాడు తెలుసా? నీతిమంతుడే ఉన్నాడంట. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? రహస్యముగా ఏమని వదిలేద్దాం, అవరు చేయొద్దు.
నా వల్ల గర్భం రాలేదని అమలు చేయకూడదు, ఇది ఏం జరిగిందో అని చెప్పి ఈవెన్ రహస్యంగా విడనాడుదాం అనుకున్నాడు. ప్రభు దూత వచ్చి యోసేపుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మరియ సమ్మతించిందో దేవుని కార్యం యోసేపు పట్ల జరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని నిమిత్తం ఆత్మల కంటానికి సమ్మతిస్తావో దేవుడు నీ పక్షాన ఎవరో ఒకరిని నిలబెడతాడు. హల్లెలూయా. మోషే నేను నత్తుడినయ్యా అన్నాడు, నా వల్ల కాదయ్యా, నేను ఎంతమంది జనాన్ని రక్షించలేను. మోషే అంటాడు, నేనేమన్నా ఎవరు గర్భం ధరించారా, నేనేమన్నా కన్నానయ్యా, నాకెందుకు ఈ వేదన, నాకెందుకు ఈ బాధ, ఆయన తప్పిపోతే నాకెందుకు, తిరుగుబాటు చేస్తే నాకెందుకు ఈ వేదన. మోషే అంటాడు, అయ్యా నేను చేయలేను, నేను నత్తివాడిని అయ్యా అంటే దేవుడు అంటున్నాడు, అహరోను నీ కొరకు సిద్ధపరిచాను. హల్లెలూయా. అతడు నీకు నూరుగా ఉంటాడు. దేవుడి పనికి ఎవరైతే సమ్మతిస్తారో వారి కొరకు దేవుడు ఎవరో ఒకరిని సమ్మతించిన వెంటనే నీ కొరకు ఎవరో ఒకరిని నిలబెడతాడు. హల్లెలూయా. మనమేమడుతో తెలుసా, ముందు నిలబెట్టు, మనకంటే ఫ్యూచర్ చెప్పాలి, భవిష్యత్తు అంతా చెప్తేనే మనం అప్పుడు బయలుదేరుతాం. దేవుడు చెప్పమను, ఆశీర్వదిస్తాను చెప్పమను, ఆకలి నేను కోపం చేస్తాను చెప్పమను, నీకు చూడు అప్పుడు బయలుదేరతానంట. దేవుడు చెప్పడం నువ్వు సమ్మతించి ముందుకు వెళ్తే దేవుడి కార్యం అక్కడ జరిగిస్తాడు. హల్లెలూయా. మరియ సమ్మతించింది, ఒప్పుకుంది, వెంటనే యేసుతో మాట్లాడి ఆత్మను కనడానికి, రక్షించడానికి, గర్భము ధరించడానికి, ప్రసవ వేదన పడడానికి నువ్వు సిద్ధపడితే, సమ్మతిస్తే నీ పక్షాన దేవుడు సహకారులుగా ఎవరో ఒకరిని నిలబెడతాడు. హల్లెలూయా. మరియ సమ్మతించింది. యోసేపును అసలు వదిలివేసేద్దాం, విడనాడుదాము అనుకున్న యోసేపే ఈమె మరియ పక్షాన నిలబడ్డాడు. హల్లెలూయా. ఆత్మల కనడానికి నువ్వు ఎప్పుడైతే సమ్మతించి నిర్ణయించుకుంటావో నీ పక్షాన్ని కూడా దేవుడు ఎవరో ఒకరిని నిలబెడతాడు. ప్రభువులారా, నిన్ను కూడా ధన్యురాలు, ధన్యుడు అనే సాక్ష్యము మన జీవిత కాలంలో మనం పొందుకుంటాము. హల్లెలూయా. కనుక ప్రభువులారా, మరియ జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే దేవుని మాటకు లోబడిన మరియగా మనకు చూపిస్తుంది. మనం లోబడుతున్నావా? మాకొద్దే ఈ పరిచర్యలు, ఈ ప్రార్థనలు, ఈ బాధలొద్దు, ఈ కష్టాలొద్దు, మీ ఎవరిని తీసుకురావద్దు, మాకు ఈ ప్రార్థన వద్దు, కానీ మా డబ్బులే మాకుండి మా పని ఏదో మేము చేసుకుంటే మా జీవితాలు బాగుంటాయి. అలా మరి అనుకొని ఉంటే రక్షకుడి లోకానికి వచ్చేవాడే కాదు. అలాగే నిన్ను నన్ను ప్రభు యొద్దకు నడిపించిన వ్యక్తులు అనుకొని ఉంటే నువ్వు అసలు ప్రభు దగ్గరికి వచ్చేదానివా, వచ్చేవాడువా, రక్షణ పొందుకునేవాడువా, ప్రభు నమ్ముకునేవాడువా? మరియ సమ్మతించింది, దేవుని కార్యాన్ని చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని మిత్రులారా, ఈ రాత్రి కాల సమయంలో నీవు దేవుని విషయంలో సమ్మతించు. అయ్యా ఇబ్బందులు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, నిందలు ఉన్నాయా, కుడిసంపెడతారయ్యా, అవమానపరుస్తారయ్యా, ఎన్ని ప్రభు ముందు పెట్టల మరియా, ప్రభువా ఇది నీ కార్యమైతే నేను సమ్మతిస్తున్నాను. హల్లెలూయా. ప్రభువుని దుఃఖమైన దేవుని కార్యము మరియ పట్ల గొప్ప కార్యం జరిగించి భూమి మీద ధన్య స్త్రీలలో నీవు ధన్యురాలు అన్నమాట. గమనించండి, ఎప్పుడైతే దేవుని మాటను సమ్మతించి ఆత్మను గర్భము ధరించి ప్రసవేదన పడి, నిందలు పడి, అవమానాలు పడి ఆత్మలు కంటావో నీ పేరు పరలోకము యందు లిఖించబడుతుంది. హల్లెలూయా. పరంగా రాసేస్తారేమో కాదు, కానీ
కనినప్పుడే, ఆత్మను కనినప్పుడే, నువ్వు గుడ్రాలు వలె కాకుండా పిల్లలు కలిగిన తల్లి వలె ఉన్నప్పుడు మాత్రమే నీ పేరు పరలోకములో రాయబడుతుంది. హల్లెలూయా. ఎన్నో క్రిస్మస్ యేసు ప్రభు పుట్టాడు చేసుకున్నాం. ఈసారి ఇప్పటి నుంచి ఇంకెన్నెళ్ళు ఉంది మళ్ళీ క్రిస్మస్కి? ఎది చెప్పాలి? 12 నెలలు. ఈ 12 నెలలు ఎన్నెళ్ళది? 9 నెలలకి 3 నెలలు చూసుకో ఎక్కడున్నాను, ఎవరున్నారో చూసుకో, ఎంతమందిని కనగలవో ఓపుకుందో చూసుకో, రాసుకో, పేరు ధరించు గర్భం, ప్రార్థన చేయి. ఈ 9 నెలలు 3 నెలలు చూసుకో, 9 నెలలు గర్భం ధరించు, ప్రసవ వేదన అనుభవించు. మరలా క్రిస్మస్కి కొంతమంది పిల్లలు నీ ద్వారా, నీ సమ్మతి ద్వారా కలిగిన పిల్లలు ఈ స్థలంలో ఉంటారు. హల్లెలూయా. లేదయ్యా మేము ఎప్పుడు క్రిస్మస్ కొత్త బట్టలు కొనుక్కొని పప్పులు చేసుకొని చక్కగా ఎలాగే చేసుకుంటామంటే నేను చేయగలిగింది ఏమీ. దేవుడు కూడా నిన్ను బట్టి నామకార్థ క్రైస్తవుడా, పండగ క్రైస్తవుడు చాలా మంది ఉన్నారు. నామకార్థ క్రైస్తవుడు పండగకే వస్తారు, పండగ రోజే కనపడతారు, మరి కనపడతారు. పండగ క్రైస్తవులు ఏదో క్రైస్తవులు లాంటి వెళ్ళిపోతారు. కానీ నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరంటే క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తు పోలిక చొప్పున నడిచేవాడు. నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తులైతే, మారు మనసు పొందిన వ్యక్తులైతే మరలా వచ్చే సంవత్సరానికి ఎవరుండాలి తెలుసా? ఎవరుండాలి? అర్థమైన పండగ రోజు కూడా ఇది జరుగుతున్నాడు ఉన్నాయి. ఎవరుండాలి? ఎవరైనా గట్టి చెప్పాలి. ఎవరుండాలి చెప్పండి అమ్మా. అసలు ఏ వాయిస్ రాసా? అర్థమైందా? అర్థమలేదా? ఇదన్నా చెప్పండి. నువ్వు తెలిసి ఏం మాట్లాడలేదండి. అర్థమైందా? వచ్చే సంవత్సరానికి ఎవరు ఉండాలి? ఉంటారా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు ఎలా పోతే ఇంకా అవ్వట్లేదా, ఇంకా అవ్వట్లేదా, ఇంకా లేదా నేను ఎక్కడికి రాలేదు, నాకు సిగ్గుతుంది, అందరూ అడుగుతారు లేదా అని. మరి ఇక్కడ ఎందుకు ఇస్తావుదో అర్థం సిగ్గుపడాలి. రక్షించబడి 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది. ఒక్కరిని కూడా గమలా, ఒక ఆత్మను కూడా ఒకరు నడిపించాల. అసలు మనం ఒక్కరే కష్టంగా ఉండేది. ఎంతకాలం నడిపించినా ఇంకా గుండుతున్నావు, ఇంకా బహుమానం పెడుతున్నావు, ఇంకా చెప్పాలి, ఇంకా సగం వేసుకొని చెప్పాల్సి వస్తుంది. ఇంక నువ్వు ఎప్పుడు పెద్ద అయ్యాను, ఎప్పుడు పెళ్ళి అయ్యాను, ఎప్పుడు గర్భం ధరించాను, నువ్వు పిల్లల్ని ఎప్పుడుగా నేను ఎప్పటికైనా వచ్చే సంవత్సరానికైనా కొన్ని ఆత్మను దేవుడు నీ ద్వారా, నా ద్వారా సంఘానికి ప్రభు యొద్దకు నడిపించినట్లు దేవుడు మన గర్భాలను తెరువును గాక. గడి చెప్పాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. వెనకాల దానికుండా చేతులు ఎత్తండి. గర్భము ధరించుటకు కొన్ని ఆత్మల సిద్ధంగా అమ్మాయి మరికాచి 2 చేతులు ఎత్తాడు. అవసరమైన 2 గంటలు ఏంటంటే చేతులు ఎత్తిన వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. ఇష్టపడి సంబంధించే వారికి దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. చేతులు ఎత్తారా? ఎంతమంది ఎత్తారు? ఇప్పుడు మళ్ళీ ఉదయ పూర్తిగా ఎత్తండి. మీరందరూ ఆత్మని అంటారు కదా, అంటారా? నోటి చెప్పాలి, అంటారు కదా. మరి నిన్న అవమానాలు భరిస్తారా? భరిస్తారా? అయ్యారు బాధలు ఎక్కువైపోయినాయి, అయ్యారు రాకూడదు. మనము గుడ్రాలు వలే కాకుండా మరియ వలే ధన్యుడిగా దేవుడు మనము దీవించుగాక. ప్రార్థన చేసుకుంటాం.
పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, దైవ రక్షక, మేము దీవించండి. నమ్మకార్థమైన క్రైస్తవ జీవితం